గౌరవనీయులు నాగబాబు గారు, నేను రెడ్డి శ్రీనివాస్ గారు, మేమందరం మన ప్రీతమ నాయకుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చాం. మేము బయలుదేరేటప్పుడు ఆయన చెప్పారు, ప్రత్యేకించి చెప్పారు, ఆ కాలనీకి వెళ్ళండి, కాలనీలో సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. మనం ఏం చేస్తే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా వాళ్ళు జీవనం సాగిస్తారు, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒక నివేదిక తయారు చేసి మాకు సమర్పించండి అన్నారు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. దీంతోపాటు మేము వెళ్ళిన తర్వాత ఇది గతంలో ఎప్పుడైనా ఇక్కడ సర్వేలు ఏమైనా చేశారా? ఎవరైనా అధికారులు ఎవరన్నా వచ్చి మీకు ఎవరికన్నా సర్వే రాసుకున్నారు అంటే ఎక్కువ మందితో మాట్లాడి మీ అవసరాలు ఏంటి, ఇక్కడ ఇబ్బందులు ఏంటి, అటువంటిది ఏమైనా చేస్తారు? మేము వెళ్ళంగానే ఒక అధికార బృందాన్ని డిప్యూటీ సీఎం గారి అనుమతితో ఇక్కడ పంపిస్తాము. వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు. అంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి కాదమ్మా, రోజుల్లోనే చేస్తారు. చేసిన తర్వాత మీ తక్షణ అవసరాలు ఏంటి? ఇప్పుడైతే డ్రైనేజీ అన్నారు, రోడ్లు అన్నారు, మంచినీరు, తక్షణ అవసరాలు, ఎలక్ట్రిసిటీ, అదే మంచినీరు, డ్రైనేజీ, వీటి మీద తప్పకుండా దృష్టి సారిస్తాము. ఇప్పుడు సహజంగా నాయకులకి మేము కూడా అదే దీంట్లో ఉన్నాం. రోజు వచ్చి సమస్యలు చెప్తుంటే ఏదో సందర్భంలో బరువుగా ఫీల్ అవుతాం. కానీ పవన్ కళ్యాణ్ గారు సమస్యలు చెప్తుంటే చాలా యాక్టివ్గా పరిష్కారం చేద్దాం ఏంటి అనే దాంట్లో ఉంటారు. ఆయన దృష్టికి ఏ సమస్య వచ్చినా రోజుల్లోనే పరిష్కారం అవుద్ది. మీ కాలనీకి తప్పకుండా మీరందరూ సంతోషపడే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. ఆయన తరఫున మీకు ఆ హామీ మా బృందం ఇస్తున్నాము. మళ్ళా అధికారులు వచ్చిన తర్వాత ఇంకొకసారి మీ కాలనీని మేము విజిట్ చేస్తాము. తక్షణం ఇక్కడ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మా సాయశక్తులు కృషి చేస్తాం. అందరికీ నమస్కారం అమ్మా. ముఖ్యంగా లేడీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అసలు సమస్యలు మీరే ఫేస్ చేస్తుంటారు. మీరు ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు, ఆయన మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు, ఆయన కింద ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఆయన దీంట్లో కూడా వస్తాయి. సో వేరే చోట్ల ఎవరెవరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నిలబడి ఆయన పరిష్కరిస్తున్నప్పుడు మీ సమస్య ఆయన దృష్టికి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సో దాన్ని ఎలాగో పరిష్కరించాలని చెప్పి ఆలోచిస్తాం. మీకు తొందరగా మీ సమస్యలు అనండి. ఎస్పెషల్లీ మాకు అర్థమైంది ఏంటంటే, మీరు చెప్పింది అనమాట, డ్రైనేజీ, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఈ రెండు ఫస్ట్ అవసరాలు. రోడ్డు ఓకే, అలాగే అవసరం లేదమ్మా, మీరంతా బాధపడక్కర్లా. ఎందుకంటే ఇది మీ హక్కు. ఇప్పుడు మీ హక్కు ఇది, మీరు అదే అర్థమైందమ్మా, మీ హక్కు ఇది చేయటమేమో ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత. అంటే ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అసలు ఒట్టి మాటలు కాకుండా ఏం చేయగలుగుతాం అనేది. సో మాకు అర్థమైంది ఏంటంటే, మెయిన్గా డ్రైనేజీ, వాటర్, ఏదో ఒక రోడ్డు ఏదో సంబంధించి ఈ రెండు డెఫినెట్గా వీటి మీద మేము దృష్టి పెడతాం. చాలా తొందరగా మీకు ఒక పరిష్కార మార్గం చూపిస్తాం. డెఫినెట్గా మీరేం దాన్ని వరి అవ్వకలేదు. చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది సమస్యల విషయంలో ఆయన స్పందించి చాలా వేగంగా పరిష్కరించే వ్యక్తి. తన నియోజకవర్గంలో మీరు ఇలా ఉన్నారంటే అది ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకుంటారు. మీరేం వరి అవ్వకలేదు. మీరందరూ రిలాక్స్గా ఉన్నారమ్మా. థ్యాంక్స్ అమ్మా.